గ్రేట్ డాన్స్. డాన్స్ అనేది ప్రూవెన్ అదే. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ లీలా? లీలా గారితో తనకు ముందు యాక్చువల్గా రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను నేను. ఓ అందరికీ రైటర్గా వెళ్ళి ఒక కథ చెప్పాను. యాక్చువల్గా అమ్మాయిని మోసం చేయడం అంత ఈజీ కాదు. ఆ కథ చెప్పినప్పుడు CEO క్యారెక్టర్. ఓ రెగ్యులర్ తను యాక్చువల్గా CEO క్యారెక్టర్ ట్రోల్ చేస్తూ ఉంటారు. సో నచ్చిందండి అని నేను అనుకున్నాను. తర్వాత ఆ అమ్మాయి చేయలేదు. నేనే వెళ్ళా డైరెక్టర్ అంటే ఎవరైనా తప్పు ఇది మళ్ళీ వచ్చి తర్వాత నేను కథ చెప్తే యాక్చువల్గా ఆ అమ్మాయి ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ప్రాపర్గా, అంటే చాలా కొత్తగా అమ్మాయి చూస్తారు. శ్రీకాకుళం స్లాంగ్తో ప్రాపర్ ఒక మాసీగా అట్ ద సేమ్ టైం కొంచెం క్యూట్గా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్. సో బేసిక్గా తెలుగు అమ్మాయిలని మోసం చేయడం కష్టమే. అంతే కాదన్న, నాకు అదే నచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఏంటి తెలుగు అమ్మాయి తెలుగు ఇంకా ఏంటి ప్రిఫర్ అదే. ఇప్పుడు ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్కి డబ్బింగ్ వాయిస్తో నీకు ఆ మజా రాదు. డబ్బింగ్ వాయిస్ ఆన్ సెట్ కూడా వచ్చేసి ఆ డైలాగ్ టైమింగ్ మిస్ అయిపోతా ఉంటుంది. ఎంటర్టైన్ కామెడీ సీన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైమింగ్. అది నేను ప్రత్యేకంగా మీ ఇద్దరికి చెప్పక్కర్లేదు అనుకో, బట్ చెప్తున్నాను. అమ్మాయి భలే హ్యూమర్ ఉంది, సూపర్ హ్యూమర్ ఉంది అమ్మాయికి. ఇందులో యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్. తను ఇంకా ఆ కామికల్ టైమింగ్ దీంట్లో చేయలేదు, ఇప్పుడు ఎవరు చేయలేదు. హ్యూమర్ సూపర్ హ్యూమర్ అమ్మాయి మామూలు కూడా. లెట్స్ హోప్ ద బెస్ట్. సో ఎందుకంటే నిజంగా మా జాతరని ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన ప్రతి పబ్లిసిటీ కంటెంట్ కావచ్చు, ఇట్ కెన్ బి అ టీజర్, సాంగ్స్ అన్నీ వచ్చేసి అందులోనూ ఒక చిన్న ఏమంటారు రీకాల్ వాల్యూ ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన కంటెంట్లో 90% వచ్చేసి అన్నీ బాగానే రీచ్ అయినాయి. నౌ గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్. సాంగ్ ఉంది, ట్రైలర్ ఉంది. కానీ రావణ నాకు ఎప్పుడు నేను యాక్చువల్లీ మహా మీకు తెలుసు, బట్ ఐ వాంట్ టు టెల్ అగైన్, మహా ఇస్ వర్కింగ్ విత్ మీ. ఈ సినిమాకి వచ్చేసి ఏడీగా పనిచేస్తున్నాడు మహాదన్ మా దగ్గర. నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇది యాక్చువల్లీ బాగున్నాడు కదా, మీరు ఎలా పెంచారో అలాగే ఉన్నాడు. అండ్ మోక్షు కూడా నాకు బాగా క్లోజ్. నాకు ఒకటి అర్థం కాదన్న, మీరు అసలు దేనికి ఎఫెక్ట్ అవ్వరు ఏంటి? ఇప్పుడు అంటే రిజల్ట్కి మీరు అసలు ఎంత డిటాచ్ అయిపోతారు? అసలు డిటాచ్మెంట్ మీకు అంత ఎలా ఉంటుంది? అది నథింగ్ బట్ యువర్ నేచర్. ఎందుకు అయిపోయింది, అది అయిపోయిన దాని గురించి ఎందుకు తల బాధ కొట్టమంట? సింపుల్. నువ్వు గతాన్ని నిమరుచుకొని దాని గురించి ఫీల్ అయ్యి దానివల్ల నీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై, అది ఊరికే వచ్చేది కాదు. నేను బికాస్ నా నేచర్ అలా ఉన్నది కాబట్టి ఎవరైనా సరే ఆ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ఇది ఉండదు. చాలామంది కుమిలిపోతుంటారు. ఎందుకు మీరు అన్నిట్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు కదా రావణ. ఎందుకంటే ఈవెన్ ఫుడ్ కూడా ఆకలి తీరే వరకు తినరుగా. ఆకలి తీరే వరకు తిను, ఆకలిస్తే తిను, మరి ఇక్కడే అక్కడ దిగి ఇక్కడ దాకా తినకంటున్నా. సో అందుకే మీరు ఇప్పటికీ ఇంకా జస్ట్ అలాగే. పెద్ద ఫుడ్, బేసిక్గా పెద్ద ఫుడ్ కూడా కాదు నేను. మీరు ఒక 10 years నుంచి సేమ్ వెయిట్? మోర్ దెన్ 10 years. ఆకలిస్తే తిను. ఓహో కాదు బ్రూ, ఇంకోటి ఏంటంటే వెంకీ నా టైమింగ్ పెట్టుకుంటారు. ఏంటో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, 11 o'clock స్నాక్, టీ, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఒక 4 o'clock ఒక స్నాక్, మళ్ళీ ఏంటి ఆ నోటాకలితోనే మొత్తం జీవితం సంకన ఆగిపోద్ది. టేస్ట్ కడుపాకులు ఉంటే ఏమంటాను. నేను ఆపే స్టార్ట్ చేశాను. వద్దు అది అవదమ్మా. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ రావణ, మీరు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కూడా పోలీస్. ఇందులో అంటే పోలీస్ అంటే ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో అదే పోలీస్ ఫ్యామిలీ. ఆర్పిఎఫ్ డైమెన్షన్ లో ఒక క్రైమ్ ఉంటే కంప్లీట్గా కొత్త డైమెన్షన్ లో దొరికింది. అందుకే నాకు ఇంట్రెస్ట్. ఈ పాయింట్ యాక్చువల్ ఏంటంటే ఆర్పిఎఫ్ బ్యాక్డ్రాప్ లో చూసేసరికి క్రైమ్ ని అది కానీ తెలియని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అదే హెల్ప్ అయింది మంచి సీన్స్ పడడానికి కానీ మంచి బ్లాగ్స్ పడడానికి. సో బేసిక్గా ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగుంది అంటే థ్రిల్లరా లేకపోతే కామెడీగా? రవణ మార్క్
ఏమంటారు పంచ్లా. ఎంటర్టైన్మెంట్ అయితే ఒక 60% ఎంటర్టైన్మెంట్ రాజం ప్రసాద్ గారికి, హీరో గారికి అండ్ హీరోయిన్తో ఎంటర్టైన్మెంట్ కానీ మొత్తం పాటు యాక్షన్ కూడా ఎమోషన్. తాత మనవాళ్ళు మంచి ఎమోషనల్. ఎందుకంటే ఏం లేదు రావణ, బేసిక్గా మనం ఒక ఆల్రెడీ ఒక కాప్ మూవీ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఆబ్వియస్లీ కంపారిజన్ అనేది ఇన్నోవేటబుల్. మనకు వచ్చేసి ఏంటి క్రాక్తో వచ్చేసి కంపేర్ చేస్తారు. సో మనం ఏదో వీ హ్యావ్ టు మ్యాచ్ ఇట్ ఆర్ సర్పాస్ ఇట్. సో ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఏదర్ మనం వచ్చేసి ప్లే టు అవర్ స్ట్రెంగ్స్, ఇట్ కెన్ బి ఎంటర్టైన్మెంట్, కామెడీ, ప్లే టు ద ఏంటి సబ్జెక్ట్ ఆనెస్ట్గా ఉండి దాని థ్రిల్లర్ ఇది. సో అంటే యాక్చువల్గా ఆర్పిఎఫ్ డ్యూటీలో ఉన్న లిమిటేషన్స్, ఆ ప్రొఫెషన్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ట్రైన్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఆ పర్స్పెక్టివ్లో చూస్తే కొత్తగా పడ్డాయి సీన్స్. ఇట్స్ మాస్ సీన్స్, మంచి మాస్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అన్నీ ఉన్నాయి, కానీ నాట్ రెగ్యులర్గా ఒక కాప్ అలా కాకుండా చూసాను, చాలా బాగుంది. ట్రైన్ మొత్తం అదంతా ఏంటి మంచి గ్రాండ్ గా ఉండింది. ప్రొడ్యూసర్ గారి గురించి వచ్చింది కాబట్టి ఒక మాట అన్న, మీరు వచ్చేసి ఫిల్టర్లెస్, అసలు ఏది దాచుకోకుండా చెప్పి మాకు ఎప్పుడైనా ఒకసారి ఫిల్టర్ అవచ్చేమో, కానీ మేము ప్రొడ్యూసర్కి రాదు. ఫిల్టరే లేదు, ఫిల్టర్ అనే వర్డే లేదు. ఇక్కడ ఫిల్టర్ లేదు, అక్కడ ఫిల్టర్ లేదు. అంటే రమణ్ వెరీ వెరీ ఓపెన్. వచ్చేసి రెండో సినిమా తర్వాత వెళ్ళినప్పుడు వచ్చేసి మామూలుగా ఏదో ఎక్కడో కార్ చేసి ఎందుకు అబ్బాయి వదిలే నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఇంకా ఎక్కడ ఏంటి నో ఫిల్టర్ అండ్ చాలా చాలా జెన్యూన్. అలాగే నేను ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పినట్టే, యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు వచ్చేసి వెంకీ నాళ్ళు బిజీగా ఉన్నాను, మరి నువ్వు వెయిట్ చేయగలవా చెయ్యి, లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చేయమని మాత్రం నేను అన్నాను, చూసుకో అంటే. నాకు అలాగే ఒక 2-3 monthsలోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణగా వచ్చేసి అప్పటికి ఇంకా కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏంటబ్బా ఏంటి విషయం అంటే, రవణ ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్ చేసేద్దాను, సూపర్ యాక్టర్ చేసాను, అసలు మళ్ళీ ఆలోచించుకో, కానీ నువ్వు నాకు చెప్పావు చూడు నాకు నచ్చా. మరి సినిమా చూసినది ఏమన్నా అది కూడా చెప్పు. ఏది సినిమా చూసినది అది కూడా చెప్పు. రాను ఫోన్ చేసి చూసినప్పుడు చాలా బాగుంది, నేనైతే ఎలా చేసేవాడిని, నేను అసలు బాగోలేని ఫీలింగ్ నాకు లేదన్న. తనే ఉంటాడు లేదు, ఇప్పుడు నువ్వు ఉంటే ఒకలా ఇలా ఉంటుంది తను కాబట్టి ఇలా ఉంది అని తను అంటాడు, ఫైన్ బాగుంటుంది. సో అలా సో ఎక్కడ వచ్చేసి నో గ్రడ్జెస్ నథింగ్, నా దగ్గరికి వచ్చేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాం ఏంటి, లేకపోతే వెయిట్ చేయలేడా, ఇలాంటి అసలు మామూలుగా ఎక్కడ జీరో క్లారిటీ. అందుకే మామూలుగా ఈ రోజు వరకు ఇంకా మేము కలిసి పని చేయలేము, కానీ వచ్చేసి ఇప్పటికి రవణ అంటే అన్నే. సో బేసిక్గా మీరు అది, మా వంశీ గారు వచ్చేసి తెలిసిందే వచ్చేసి ఎవడడిగాడు అని టైప్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎట్ట అన్న అసలు మీ ఇద్దరికి ఎట్ట సెట్ అయింది? అందుకే సెట్ అయిందేమో. అంటే తన ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, నాదేమో ఏదైతేనే బస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ వంశీ. కానీ ఒకరన్నా నేను ఆయనతో ఇప్పుడు ఇది 4వ సినిమా, ఇది స్టార్టింగ్ బయట రారు కదా, ఇక అక్కడే ఉంటారు ఇక. అదేం లేదన్నా బలవారే, ఏంటంటే అంటే కంఫర్ట్ గా అన్ని ప్రాపర్ గా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సార్ అనే సినిమా విషయంలో ఎవరు నమ్మని టైంలో నమ్మాడు ఆయన, అది ఉంది, ఫైట్ చేశాడు నా కోసం, ఫైట్ చేశాడు. సో ఇంకా అండ్ అదే ఇంకా కంఫర్ట్ ఇంకా అలాగే. సో ఇంకా బయటికి వెళ్ళే హాయిగా ఉందా లేదా అడిగింది ఇస్తాడు. అది మాత్రం నిజం. అండ్ అందుకే అడుగుతున్నాను ఏంటి, ఒక్కోసారి అన్న నిజంగా చెప్తున్నాను కదా, 4వ సినిమా కదా, మధ్యలో అనిపిస్తుంది, కోపం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి అనేసి ఏంటంటే ఏముందన్న టైప్లో మాట్లాడేస్తే మళ్ళీ అంత నార్మల్ అయిపోతుంది. హీ నోస్ హౌ టు నార్మలైజ్ ఈవెన్ అ బిగ్గెస్ట్ ఫైట్. అది మాత్రం నేను ఇన్ దిస్ 6 years నిజంగా ఆయనతో 2019లో స్టార్ట్ అయింది ట్రావెల్. 6 years, మోర్ దాన్ 6 years యాక్చువల్లీ లెక్కేసుకుంటే. 4th ఫిల్మ్ ఇది, 4th అంటే మధ్యలో కోవిడ్ కూడా. నువ్వు నెక్స్ట్ ఎక్కడైనా సరే అస్సలు ఇక అరే కొంచెం
I don't know if